హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. గత 10 ఏళ్లలో విరాట్ కోహ్లీ లేకుండా భారత్ సిరీస్ ఆడడం ఇదే తొలిసారి. ఒకటి లేదా రెండు మ్యాచ్లకు దూరంగా ఉండే కోహ్లీ ఈసారి సిరీస్కి మొత్తానికి వైదొలగడం గమనార్హం. 19 ఏళ్ల వయసులో ఆ కుర్రాడు వన్డేలతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 3 ఏళ్లకు టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఈ సంవత్సరం ఇంగ్లాండ్తో సిరీస్కి ముందు వరకు నిరాటంకంగా అతడి ప్రయాణం సాగింది. ముఖ్యంగా 13 ఏళ్లలో ఒక్కసారి కూడా స్వదేశంలో టెస్ట్ సిరీస్కు దూరం కాలేదు. ఆ కుర్రాడు భారత జట్టులో దిగ్గజంగా ఎదిగాడు. కెప్టెన్గాను సత్తా చాటాడు. పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అతని పయనం ఆగింది. విరాట్ పర్వంలో విరామం వచ్చింది. ఆటగాడు ఎవరో కాదు, మన విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు పూర్తిగా దూరమైన అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ పొట్టి ఫార్మాట్కు 14 నెలల పాటు దూరంగా ఉన్నాడు. ఈ సంవత్సరం టీ20 ప్రపంచ కప్ మళ్లీ వస్తుండడంతో తిరిగి భారత్ టీ20 జట్టులోకి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి టీ20కి దూరమయ్యాడు. మిగిలిన 2 మ్యాచ్లు ఆడాడు. అంతకుముందు ఇదే కారణంతో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్లో ఆడలేదు, కానీ టెస్టుల్లో బరిలో దిగాడు. ఇక స్వదేశంలో కీలకమైన ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో కోహ్లీ ఖచ్చితంగా ఆడతాడనే అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే తొలి టెస్ట్ కోసం అతను హైదరాబాద్ కూడా వచ్చాడు. కానీ ఉన్నట్టుండి మ్యాచ్కి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తొలి 2 టెస్టులకు అతను అందుబాటులో లేడని బీసీసీఐ ప్రకటించింది. మూడో టెస్ట్ నుంచి అయినా అతను ఆడతాడేమోనని అనుకుంటే ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రతిష్టాత్మకమైన ఇంగ్లాండ్ సిరీస్కు దూరంగా ఉన్నాడంటే కోహ్లీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతని తల్లికి అనారోగ్యమనే వార్తలు వచ్చాయి, కానీ అతని సోదరుడు వీటిని ఖండించాడు. ఇక కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వెల్లడించారు. కానీ అది తప్పుడు సమాచారమని డివిలియర్స్ క్షమాపణ కూడా చెప్పాడు. దీంతో కోహ్లీ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం అతను కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. 13 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో టెస్ట్ సిరీస్కు పూర్తిగా దూరమయ్యేంత అవసరం అతడికి ఏమొచ్చిందనే దానిపై స్పష్టత లేదు. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్లో అతను తిరిగి మైదానంలో కనిపించే అవకాశం ఉంది. జట్టులో కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అతను మైదానంలో ఉండే ఉత్సాహమే వేరు. అతని ఉనికి జట్టులో జోష్ పెంచుతూనే ఉండాలి. అతను ఆడుతున్నాడంటే స్టేడియాలకు వచ్చేందుకు అభిమానులు పోటీ పడతారు. ఇంగ్లాండ్తో హైదరాబాద్ టెస్టులో ప్రతిరోజు స్టేడియానికి సగటున 30,000 మంది ప్రేక్షకుల వరకు వచ్చారు. అదే కోహ్లీ ఆ మ్యాచ్లో ఆడి ఉంటే ఆ సంఖ్య మరింత పెరిగేదనడంలో సందేహం లేదు. ఒక విశాఖలో జరిగిన రెండో టెస్టులోనూ కోహ్లీ ఉంటే స్టేడియం మరింతగా కిక్కిరిసేది. టెస్ట్ క్రికెట్ను అమితంగా ఇష్టపడే ఈ ఫార్మెట్కు అత్యంత ప్రాధాన్యమిచ్చే విరాట్ ఇప్పుడు లేకపోవడం ప్రపంచ క్రికెట్కి దెబ్బ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ పేర్కొన్నాడు. అండర్సన్ కోహ్లీ మధ్య పోరు చూసే ఛాన్స్ మిస్ అయ్యామని టీమిండియా మాజీ ఆటగాడు వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా తెలిపాడు. ఇక ఆటపరంగా భారత టెస్ట్ జట్టులో కోహ్లీ లేని లోటు తెలుస్తుంది. ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టుల్లో కోహ్లీ ఆడే 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు గాయంతో శ్రేయస్ మిగిలిన 3 టెస్టులకు దూరం కావడంతో కోహ్లీ స్థానంలో ఎవరాడతారో చూడాలి. ఎవరాడినా కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం కష్టమనే చెప్పాలి.